అనుష్ణోపలమాదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తద్యథా పరమాత్మదర్శనాదాత్మబంధో నిత్యస్వభావతః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుడి యొక్క ఆరాధన చేస్తూ నవ వసంతం కోసం, వసంత ఋతువు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రకృతితో మమేకమై మనం కూడా నవ వసంతం కోసం ఎదురు చూడాలి. నవ వసంతము మన దరికి చేరుకోవాలి. ఆ నవ వసంతపు ఆనందములను మనలో నింపుకోవాలి అంటే మీరే ఆలోచించండి. ఒక పాత్ర నిండా అమృతాన్ని మనం నింపుకోవాలి అని అంటే ఆ పాత్రలో అంతకుముందు ఉన్నటువంటి పదార్థమును మనం తీసివేయాలి. అంతకుముందు ఉండేటువంటి పదార్థములను తీసివేస్తే తప్ప నూతనమైనటువంటి పదార్థములను ఆ పాత్రలో నింపుకునే ప్రయత్నం ఏ విధంగా అయితే మనం చేయలేమో, అదేవిధంగా నవవసంతపు అమృతానందాన్ని మనం పొందాలి అని అంటే ఇప్పటి వరకు ఉండేటువంటి ఈర్ష్యాసూయాద్వేష రూపమైనటువంటి పదార్థములు ఏవైతే మన హృదయం అంతా నిండి ఉన్నాయో వాటన్నింటినీ మనం తీసివేయాలి. మనం మానవులం కదండి, కలియుగంలో బ్రతుకుతూ ఉన్నాం. మన హృదయమంతా కూడా ఎలా ఉంటుంది అనంటే మంచి విషయములకు స్థానము కేవలము 10% మాత్రమే ఉంటుంది. 90% స్థానము మన హృదయములో ఈర్ష్యాసూయాద్వేషములతోనే నిండి ఉంటుంది. మనం కాదనుకున్నా, అవుననుకున్నా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది మాత్రం సత్యము. ఇది కలియుగము, ఇది సంసారము కనుక. అందుకే ఈ నవ వసంతము దగ్గరకు వస్తున్నటువంటి ఈ రోజుల్లో, ఈ పాల్గొన మాసంలో, ఈ శిశిర ఋతువులో ఏ విధంగా అయితే సకల వృక్షములు తననే అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ కూడా పాతబడిపోయినటువంటి ఆ ప్రాచీన పల్లవములను విడిచి నవ పల్లవములకు స్థానం ఇచ్చినట్టుగా మనం కూడా ఈ మన హృదయాంతరాళాల్లో ఉన్నటువంటి ఈర్ష్యాసూయాద్వేషములను ఆ చెట్టు గనక ఎండిపోయిన ఆకులను విడిచిపెట్టినట్టు విడిచిపెట్టి నూతన ధార్మికమైనటువంటి నవ పల్లవములకు మన జీవితంలో మనం అవకాశాన్ని ఇవ్వాలి. అవే మనకు ప్రాణాధారమవుతాయి, మన జీవితాన్ని ధర్మ మార్గంలో నిలబెడతాయి. అటువంటి ప్రయత్నం మనమందరం కూడా ఆచరిస్తూ ఈ ప్రయత్నంలో మనమందరం కూడా సఫలం పొందాలి అని ఇదిగో గోవిందుడినిలా మనమందరం కూడా శరణాగతి చేసే ప్రయత్నం చేద్దాం. అనుష్ణోపలమాదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తద్యథా. ఎందుకండి ఇవన్నీ చెప్తున్నాము అనంటే చూడండియా, మన లోకంలో ఒక రాయి ఉన్నదనుకోండి, ఆ రాయికి స్వాభావికంగా చల్లదనము లేదు, స్వాభావికంగా వెచ్చదనము లేదు. కానీ ఆ రాయిని తీసుకుని వెళ్ళి సూర్యతాపమునకు ఎదురుగా పెట్టామనుకోండి, కొన్ని గంటలు తనకు స్వాభావికంగా లేనటువంటి వేడిని ఆ రాయి ప్రదర్శిస్తుంది. అదే ఆ రాయిని తీసుకుని వెళ్ళి మంచు ప్రాంతంలో పెడితే స్వాభావికంగా తనలో లేనటువంటి చల్లదనాన్ని ప్రదర్శిస్తుంది. అయ్యా మానవుడు కూడా అంతే, ఒక రాయి లాంటివాడు. తన ఎదురుగా ఉండేటువంటి వారి యొక్క స్వభావము ఎలా ఉంటుందో, తన ఉండేటువంటి ఈ ప్రపంచము యొక్క స్వభావము ఏ విధంగా ఉంటుందో ఆ స్వభావాన్ని తన ఎందుకు ఉంచుకొని ఆరోపించుకొని తను కూడా అలా ప్రవర్తిస్తూ ఉంటాడయ్యా. రాయి లాంటి వాడు మనిషి, అందులో సందేహం ఏమీ కూడా లేదు.
అందుకే మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని మంచిగా మనం పెట్టుకోవాలి. అప్పుడే మనం కూడా మంచిగా ఉంటాం. నేనొక్కడనే మంచిగా ఉండాలి, నేనొక్కడనే గొప్పగా ఉండాలి, నేనొక్కడనే ఆనందంగా ఉండాలనేటువంటి స్వార్థాన్ని మాని తన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని కూడా మంచిగా ధర్మ మార్గంలో ఉంచుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వారు మొట్టమొదట ధర్మ మార్గంలోకి వెళ్ళగలిగేటువంటి అర్హతను పొందుతారు, ఆ మార్గంలో విజయాన్ని పొందుతారు. అలా కాకుండా నేను మాత్రమే ఉండాలని ఎంత అనుకున్నా ఏదో ఒక రోజున నీ చుట్టూ ఉన్నవారిలా నీవైపోతావయ్యా. ఎందుకంటే అనుష్ణోపలమాదిత్య దుష్ణత్వం ప్రాప్య తద్యద అని శాస్త్రమే చెప్తోంది. కనుక మన చుట్టూ ఉండేటువంటి వారిని, మన ప్రపంచాన్ని కూడా ధర్మ మార్గంలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇది మనందరి యొక్క, ప్రతి ఒక్కరి యొక్క కనీస బాధ్యత. ఈ కనీస బాధ్యతను మనం అందరం కూడా పాటించే ప్రయత్నం చేస్తూ స్వామివారి చెంత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడ చూసినా కనపడుతుంది ధర్మో రక్షతి రక్షిత అని. ధర్మమును మనం రక్షించగలిగితే, మనం రక్షించడము అంటే మనం పాటించడమే, మన ద్వారా పాటింపబడినటువంటి ఆ ధర్మము మనలందరినీ కూడా రక్షిస్తుంది. మరి ఇంత గొప్పదైనటువంటి ఆ సూక్తిని శిరస ధరించి గోవిందుడి యొక్క అనుగ్రహంతో మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 11వ తేదీ ఫాల్గుణ మాస కృష్ణపక్ష అష్టమి తిథి. ఈ రోజున అష్టమి తిథికి అధిదేవత శివభగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ కలగచేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. దేవేంద్రుడు ఈ నక్షత్రానికి అధిదేవత. ఈ రోజున దేవేంద్రుడి యొక్క స్మరణము, ఆరాధనము చక్కనైనటువంటి సిరి సంపదలను మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం బుధవారము రోజున తులసీ దళాలతో మహావిష్ణువు యొక్క ఆరాధనం మోక్షదాయకమవుతుందని శాస్త్రం మనకు చెప్తోంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి మహిమ అనే కార్యక్రమంలో మనం శ్రీ ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి వారు రచించినటువంటి సుప్రభాతంలో ఉన్నటువంటి ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. విశేషంగా భగవంతుడు ఎక్కడెక్కడ వేంచేసి ఉంటాడు. శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు తనే స్వయంగా ఈ భూలోకంలో అవతరించి ఒక పర్వతం పైన నివసించి భక్తుని అనుగ్రహిస్తాను అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అందువల్ల ఆ స్వామి వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. మనకు వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణం ఇవి అన్నీ కూడా స్వామివారు ఎందుకు ఇక్కడ వేంచేసి ఉన్నారు, ఆ పర్వతం యొక్క వైభవం ఏమిటి అని కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆ కోవలో నారాయణాద్రి
వృషభాద్రి వృషాద్రి ముఖ్యం. నారాయణాచలం నారాయణాద్రి, ఏడుకొండలవాడు ఎక్కడ వేంచేసి ఉన్నాడు అంటే శేషశైలమన్నారు, గరుడాచలమన్నారు, వెంకటాచలమన్నారు, ఇప్పుడు నారాయణాచలం. మనం ఒక్కసారి నారాయణగిరి ప్రాంతం కూడా అక్కడ ఉన్నది. సాక్షాత్తు నారాయణుడు, శ్రీమన్నారాయణుడు మొట్టమొదటగా తన యొక్క పాదాలను ఈ పర్వతం పైన పెట్టాడు. అందువల్ల అది నారాయణగిరి అని ఒక పేరును సంతరించుకున్నది. నారాయణ అనే శబ్దానికి భగవంతుడిని మనకు అందరికీ తెలుసు. కానీ అదే సమయంలో భక్తులందరూ కూడా తమ యొక్క పేర్లతో భగవంతుడు వేంచేసి ఉన్నటువంటి ఆ స్థలం తన పేరుతో ఉంటే బాగుంటుంది అనేటువంటి భావనతో కూడా ఉంటారు. అలా వచ్చినదే నారాయణాచలమని మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తున్నది. నారాయణుడు అనేటువంటి ఒక విప్రోత్తముడు, అతడు భగవంతుని గురించి తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చినటువంటి స్వామి ప్రత్యక్షమై నీకు ఎటువంటి వరం కావాలని కోరుకున్నాడు. మనమైతే ఏదేదో వరాన్ని కోరుకుంటాం. అలా కాకుండా ఆ నారాయణుడు ఏం చేశాడంటే, స్వామి నాకు చిన్న ఆశ, నా పేరుతో ఈ పర్వతం ఉండాలి అని ప్రార్థించాట. భగవంతుడు కూడా అనుగ్రహించాట. ఈ అనుగ్రహ విశేషంతో ఇది నారాయణాద్రి, నారాయణాచలం అనే పేరును సంతరించుకున్నది. తరువాత వృషభాద్రి. వృషభాద్రి అంటే అద్రి అంటే పర్వతం, వృషభ పర్వతం, దీన్నే వృషభాచలం అని మనం చెప్తూ ఉంటాం. ఇచ్చట వృషభాసురుడు అనే ఒక రాక్షసుడు, వృషభ అసురుడు. అతడు పరమ శివభక్తుడు, కానీ సాధుజనుల్ని హింసిస్తూ ఉంటాడు. లోకంలో భక్తుడుగా ఉన్నా కూడా భగవంతుని యొక్క భక్తుల్ని ఎవరైతే హింసిస్తారో భగవంతుడు కూడా క్షమించడు. తన యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞని పరిపాలించకుండా తన గురించి భక్తి భావాన్ని కలిగి ఉన్నా కూడా భగవంతుడు అతన్ని అనుగ్రహించడు. శృతి స్మృతి మమైవాజ్ఞ యస్తాముల్లంఘ్య విద్యతే ఆజ్ఞాచ్ఛేది మమద్రోహి మద్భక్తోపి నవైష్ణవ అన్నాడు భగవానుడు. అంటే స్వామి, నేను నీకు భక్తుడు కదా, ఎల్లప్పుడూ నిన్నే స్మరిస్తూ ఉన్నాను కదా, నిన్నే కీర్తిస్తున్నాను, నన్ను అనుగ్రహించవా అన్నట్టు. అనుగ్రహించను అన్నట్ట భగవంతుడు. కారణమేమి అన్నారు, నా యొక్క ఆజ్ఞ వేదములు స్మృతులంతా ఉన్నాయి. వేదములలో చెప్పబడినటువంటి విషయాలు నీవు ఆచరించకుండా ఉంటే నేను అనుగ్రహిస్తానా? స్మృత్యుక్తమైనటువంటి ఆచారాలు నీవు పాటించకుండా ఉంటే నేను నిన్ను అనుగ్రహిస్తానా? అనుగ్రహించను అన్నాడు. అలా శివభక్తుడైనా కూడా భగవంతుడు సాధుజన పరిత్రాణం చేసేవాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని నందనందనుడి యొక్క సుందర వచనామృతం కదా. సాధు పరిత్రాణం తనకు చాలా ముఖ్యమన్నాడు భగవంతుడు. అటువంటి సాధువులను కూడా హింసిస్తూ ఉన్నాడు వృషభాసురుడు. భగవంతుడు ఊరికే ఉంటాడా? ఎక్కడెక్కడ సజ్జనులు సత్పురుషులు వాళ్ళు పీడింపబడతారో అచ్చటచ్చట భగవంతుడు తను సాక్షాత్కరిస్తాడు. వచ్చాడు దేవదేవుడు, వృషభాసురుణ్ణి సంహరించాడు. అందువల్ల అటువంటి ఆ స్వామి పర్వతానికి వేటగాని రూపంలో వచ్చి అతనితో పోరాడి తన యొక్క చక్రాయుధంతో సంహరించే సందర్భంలో కోరుకున్నాట, స్వామి నేను ఎన్నో పాపాలను చేశా, ఈ పాప ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, కానీ నా పేరుతో ఈ కొండ పిలువబడితే బాగుంటుంది అని ప్రార్థించాడు. భగవంతుడు కరుణామయుడు, అతని యొక్క ప్రార్థనను మన్నించాడు కనుక ఆనాటి నుండి ఈ పర్వతం వృషభాద్రిగా వృషభాచలంగా పిలువబడుచున్నది. తరువాత వృషాద్రి. వృష అనే శబ్దానికి వృషుడు అనే ధర్మం అని అర్థం. ఒక మనువు, వృషుడనేటువంటి మనువు, అతడు కొండపైన తపస్సు చేశాడు.
అంటే ధర్మమే వచ్చి తపస్సు చేసింది. వృష శబ్దానికి ధర్మం అని అర్థం. వామన పురాణంలో ఈ కథ చెప్పబడుతున్నది. ఇచ్చట ఏమైంది, ధర్మానికి భయం వేసింది. కారణం ఏమిటంటే ఈ ప్రజలెవ్వరూ కూడా ధర్మాచరణ చేయటం లేదు, తనలో ఉన్నటువంటి శక్తి సన్నగిల్లిపోతుంది అనేటువంటి ఒక భయంతో ఆ ధర్మం కొండపైన తపస్సు చేసిందట, మన వెంకటాచలంలో తపస్సు చేసిందట. అందువల్ల ఆ వృషాద్రి అంటే ధర్మం. ఆ ధర్మం ఎక్కడైతే తపస్సు చేసినదో ఆ పర్వతానికి వృషాద్రి అని పేరు పెట్టారు. ఈ ప్రకారంగా ఆ 7 కొండల వారు విశేషంగా అనుగ్రహిస్తూ ఉన్నాడంటే ఆ 7 కొండల పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఆ 7 కొండలకు ఉన్నటువంటి పేర్లలో ఉన్నటువంటి ఔచిత్యాన్ని కూడా మనం తెలుసుకొని పురాణాల్లో చెప్పబడినటువంటి ఆ రీతిని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సందర్భంలో ఇతడే 7 కొండలవాడు అని ఒక భావనతో ఆయన్ని దర్శించుకొని శ్రేయప్పతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం అందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. సుందరకాండ తరువాత యుద్ధకాండను జమదగ్ని మహర్షుల వారు పేర్కొన్నారు. రామోబద్ధ పయోనిధి కపివరైర్ వీరైర్నలజ్జైవృతో లంకాం ప్రాప్య సకుంభకర్ణతనుజం హత్వా రణే రావణం తస్యాం యస్య విభీషణం పునరసౌ సీతాపతి పుష్పకారూఢః సన్ పురమాగత సభరతం సింహాసనస్థౌ బహౌ. అపార వానర సేనావాహినితో శ్రీరామచంద్ర ప్రభు సముద్రంపై సేతువు నిర్మించి వారధి దాటి లంకానగర తీరంలో సముద్ర తీరంలో గుడారాలు వేసుకొని రామో బద్ధ పయోనిధి కపివరైర్ వీరైర్ నలజ్జైవృతో నలుడు గంధమాధనుడు నీరుడు ఇటువంటి ఎందరో వానరవీరుల యొక్క పరివారంతో ఆ వారధి నిర్మించారు. వెళ్ళాడు, రావణాది రాక్షసులను సంహరించాడు, కుంభకర్ణుడు వంటి రాక్షసులను సంహరించాడు. విభీషణుడికి ముందే పట్టం కట్టేశాడు, ఎప్పుడైతే ఆశ్రయించాడో అప్పుడే కానీ సంప్రదాయం ప్రకారం మళ్ళీ నకానగరంలో కూడా పట్టాభిషేకం జరిగింది. సీతాపతి పుష్పకారూఢః సన్ పురమాగత సభరతౌ సింహాసనస్థౌ బభౌ. యుద్ధకాండ అన్నది ఆ రామరావణ యుద్ధం అంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. గగనం గగనాకారం సాగరం సాగరోపమం రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ అన్నారు వాల్మీకి మహర్షి. ఆకాశంతో పోల్చాలంటే మరొక ఆకాశం ఉందా? లేదు. సముద్రంతో పోల్చాలంటే మరొక సముద్రం ఉందా? లేదు. అలాగే రామరావణ యుద్ధంతో పోల్చదగినటువంటి యుద్ధం కూడా లేదు.
అంత భయంకరంగా యుద్ధం జరిగింది. దారుణ బాణపాతమద ధారలు ధారలుగాగా దుర్ధనుర్వారణ రాజుగొల్చి దశవక్త్ర ముఖంబుజ వాటి కూల్చి బృందారక హృత్ సరోజములు దారణ చేసి వికాస మాసరాకార తరుందజేసిన ప్రగల్భత నీకే తగున్ హరి హరి హరి. రావణుని యొక్క 10 శిరస్సులు ఖండించి రావణ సంహారం చేసిన సందర్భంలో ఈ సమస్త సృష్టి అంతా కూడా ఒక అందమైన సరస్సులాగా ప్రకాశించిందట. ఆ సరస్సులో దైవీ సంస్కారం కలిగినటువంటి దేవతల యొక్క ముఖపద్మాలు వికసించాయి. దుష్ట సంస్కారం కలిగినటువంటి రాక్షసుల ముఖపద్మాలు ముడుచుకుపోయాయి. ఒకే సరస్సు ఉండి అందులో కొన్ని పద్మాలు వికసించి కొన్ని పద్మాలు ముడుచుకుపోతే ఎలా ఉంటుంది? అలాంటి దృశ్యాన్ని దేవతలు చూడగలిగారని ఆ దృశ్యాన్ని దృశ్యమానం చేసినటువంటి హరి రాముడు. ఈ సన్నివేశం నీకే తగున్ హరి 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 అని ఆ రాముడిని ప్రశంసించినట్టుగా మహాకవులు వర్ణించారు. అటువంటి యుద్ధకాండ విశేషాలన్నీ కూడా శ్రీరామచంద్ర ప్రభువు పట్టాభిషేకం వరకు. ఇప్పుడు పట్టాభిషేకానికి అభ్యంతరం లేదు కదా. 500 పుణ్య నదీ జలాలు తీసుకొచ్చారు వానర వీరులు. ఎందరో మహర్షులు వేంచేశారు. సమస్త సామంతరాజులు వేంచేశారు. సామంతరాజులంతా శ్రీరామచంద్ర ప్రభువుకు శరణాగతులైనారు. దేవేంద్రాదులంతా కూడా కానుకలు పంపించారు. అయోధ్య నగరం అంతా కూడా సందడిగా అలంకరింపబడింది. సమస్త లోకాలు కూడా ఆనందించాయి. శ్రీరామచంద్ర ప్రభువు పట్టాభిషేకం చేసుకొని రామరాజ్య స్థాపనాచార్యుడై రామరాజ్యం చేస్తూ ఉండగా ప్రజలంతా కూడా సుఖించారు. రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథ రమభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. భూమి సస్యవతీ చైవ పరవంతశ్చ పాదభాః గంధవంతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే. ఆ రాఘవోత్సవ సందర్భంగా, ఆ పట్టాభిషేక సందర్భంగా భూమి సస్యవతి అయి పులకించింది. వసుంధర సుందరమైనటువంటి ఎన్నో ఖనిజాలతో, అంతర్గత సౌందర్యాలతో, బహిర్గత సౌందర్యాలతో పులకించింది. ఈ సృష్టి అంతా కూడా కనుపండుగా కనుపట్టింది ఆ సమయంలో. అటువంటి అద్భుతమైనటువంటి యుద్ధకాండ సన్నివేశములు శ్రీరామ పట్టాభిషేకంతో కూడా కలిపి జమదగ్ని మహర్షుల వారు వర్ణించగా ఎంతో పులకించాడు వాల్మీకి మహర్షి. ఆ 7 మహర్షులు చెప్పినటువంటి ఆ శ్లోకాలన్నీ కూడా అద్భుతమైనటువంటి అంశాలు. మహర్షుల వాక్కు ఎంత పునీతంగా ఉంటుందో మనం తెలుసుకోవడానికి తగినటువంటి సందర్భాలు కలిగినటువంటి అంశాలు. వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతో రామాయణం చెప్పాడు. ఈ సప్తర్షి రామాయణం అంటే 7-8 శ్లోకాలే ఫలశ్రుతితో కూడా కలిపి. అటువంటి అంటే సప్తర్షులు కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠాదులు గురువులు కాబట్టి తమ శిష్య పరమాణువైనటువంటి వాల్మీకి మహర్షి యొక్క సందేహాలు పటాపంచలు చేయడం కోసం ఈ సప్తర్షి రామాయణం చెప్పినట్టుగా పెద్దలు, సంప్రదాయజ్ఞులు కొందరు పేర్కొంటూ ఉన్నారు. అలా అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని మనం కూడా పాటించి ఆచరించడం సముచితము. అలాగా యుద్ధకాండలో ఉన్న విశేషాలన్నీ కూడా పేర్కొనడం అన్నది అన్నీ అమ్మవారిని స్వీకరించి అగ్ని పరీక్షాదులన్నీ కూడా పూర్తయిన తర్వాత రాముడు ఏ మార్గంలో అలా వెళ్ళాడో అదే మార్గంలో మళ్ళీ దండకారణ్యం, చిత్రకూటము, గుహుడు ఆశ్రమాలన్నీ దాటి మళ్ళా అయోధ్యానగర ప్రవేశం చేశారు. అయోధ్యానగరంలో వశిష్ఠాది మహర్షుల యొక్క సమక్షంలో ఆ మహర్షుల యొక్క ఆశీర్వాద బలం చేత శ్రీరామచంద్ర ప్రభువు సకల సద్గుణాభిరాముడై పట్టాభిరాముడైనాడు అని మహర్షులు వర్ణించారు.